Hi children, previous video lo manam types of polynomials next zeros of the polynomial నేర్చుకున్నాం మనం. ఈ రోజు మనం ఎక్సర్సైజ్ 2 దాన్ని బేస్ చేసుకొని ఈ ఎక్సర్సైజ్ లోని కొన్ని సమ్స్ చూద్దాము. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది పోలినామియల్ 4x² - 5x + 3 వెన్ అంటే చూడండి, ఈ వాల్యూస్ దగ్గర ఈ పోలినామియల్ యొక్క వాల్యూ కనుక్కోవాలన్నమాట. అంటే ఏంటి, ఎక్స్కి బదులుగా మనం వాడిచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే, దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఓకే చిల్డ్రన్, మీరు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే. ఫైండ్ p(0), p(1), p(2) ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోలినామియల్స్. అంటే వాడు ఇక్కడ పోలినామియల్ ఇచ్చాడు. ఈ పోలినామియల్లో p(0) వేసి చేయాలి, 1 వేసి చేయాలి, 3 వేసి చేయాలి. 0 దగ్గర వాల్యూ ఎంత వస్తుంది, 1 దగ్గర వాల్యూ ఎంత వస్తుంది, 2 దగ్గర వాల్యూ ఎంత వస్తుందో అలా మీరు ఈ ప్రతిదానికి కూడా వాల్యూ వేసి సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే చిల్డ్రన్, ఎక్స్కి బదులుగా ఫస్ట్ 0 వేసి చేస్తారు, నెక్స్ట్ 1 వేసి చేస్తారు, 2 వేసి చేస్తారు. ఈ వాల్యూ అనేది కట్టడం మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. అది చూసుకొని ఇది నీట్గా సింప్లిఫై చేయండి. ఓకే చిల్డ్రన్, థర్డ్ వన్ చూడండి. వెరిఫై ది వాల్యూ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఆర్ నాట్. అంటే వాడు ఇక్కడ ఒక పోలినామియల్ ఇచ్చాడు, దానికి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి సింప్లిఫై చేసినప్పుడు 0 రావాలి. 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది, 0 ఆఫ్ ది పోలినామియల్ అవుతుంది. 0 రాలేదనుకోండి, నాట్ ఏ 0 ఆఫ్ ది పోలినామియల్ అని రాస్తామన్నమాట. ఓకే చిల్డ్రన్, ప్రీవియస్ వీడియోలో మనం జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఎలా కట్టాలో అవన్నీ కూడా నేర్చుకున్నాము. దాని ప్రకారంగా ఇక్కడ వాడిచ్చిన వాల్యూస్ని ఇచ్చిన పోలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసి 0 వస్తే 0 ఆఫ్ ది పోలినామియల్ అంటాము. 0 రాలేదనుకోండి, సింప్లిఫై చేసినప్పుడు లాస్ట్లో ఆన్సర్ 0 రాలేదనుకోండి, నాట్ ఏ 0 ఆఫ్ ది పోలినామియల్ అంటాము. ఓకే చిల్డ్రన్, ఇది చూడండి, ఇక్కడ +(−1) ఇచ్చాడు. అంటే +1 వేసి చేయాలి, వాల్యూని కనుక్కోవాలి, -1 వేసి వాల్యూని కనుక్కోవాలి. ఎప్పుడైతే మీకు 0 వచ్చిందో, +1 వేసినప్పుడు 0 వచ్చిందనుకోండి, 1 ఈజ్ ద 0 ఆఫ్ ది పోలినామియల్ అంటాము. -1 వేసినప్పుడు రాలేదనుకోండి, -1 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది పోలినామియల్ అంటాము. ఇవన్నీ కూడా అలాగే చేస్తాము, ఏదొస్తే అదే. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫైండ్ ది 0 ఆఫ్ ది పోలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. ఇవి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇక్కడ ఈ లీనియర్ పోలినామియల్ ఇది, దీనికి 0 ఆఫ్ ది పోలినామియల్ ఏటవుద్ది అంటే ఏంటి, 0 ఆఫ్ ది పోలినామియల్ అంటే ఎక్స్కి బదులుగా మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో అది 0 ఆఫ్ ది పోలినామియల్. ఇక్కడ f(x) = x + 1 ఉంది. దీనికి 0 ఆఫ్ ది పోలినామియల్ ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ఎలా చేద్దామో కొన్ని సమ్స్ చూద్దాము. ఇవన్నీ కూడా మీకు హాఫ్ మార్క్ వస్తాయన్నమాట. సో మీరు వెంటనే గెస్ చేసి చేయగలగాలి. ఒకవేళ చేయలేకపోయారు అనుకోండి, 0 ఆఫ్ ది పోలినామియల్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన పోలినామియల్ని x - 2 ఇచ్చిన పోలినామియల్ని 0కి ఈక్వల్ చేయండి. అప్పుడు x = -2 వెళ్తే అవుతుంది, +2 అవుతుంది. సో 0 ఆఫ్ ది పోలినామియల్ ఈజ్ 2 అనమాట. ఓకే, ఇది చూడండి, f(x) = x² అన్నాడు. దీనికి 0 ఆఫ్ ది పోలినామియల్ ఏటవుద్ది, ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది, 0 వేస్తే 0 వస్తుంది. ఓకే, 0² అంటే 0. అంటే మీకు తెలియలేదు అనుకోండి, 0కి ఈక్వల్ చేయాలి. ఈ స్క్వేర్ అన్నట్టు వెళ్తే రూట్ అవుతుంది. x √0 = 0. ఓకే, x వాల్యూ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0² 0 అవుతుంది. సో 0 ఈజ్ ద 0 ఆఫ్ దిస్ పోలినామియల్. ఓకే చిల్డ్రన్, సేమ్ ఇది కూడా అంతే. ఇది చూడగానే మీరు చెప్పగలగాలి. దీనికి లీనియర్ ఈక్వేషన్స్కి ఎప్పుడు కూడా మనం చూడగానే దానికి 0 ఆఫ్ ది పోలినామియల్ చెప్పగలగాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు దీనికి ఎంత వస్తుంది చెప్పండి, చెప్పగలరా? ఓకే, -3/2 వస్తుంది. చూద్దామా, కొంచెం చేసి చూద్దాము. 2x + 3 ఏం చెప్పాను, 0కి ఈక్వల్ చేయాలి. 2x =
+3 అటు వెళ్తే -3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -3/2. ఓకే, ఎక్స్కు బదులుగా -3/2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది అనమాట. సో -3/2 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకే, ఇది అంతే. ఇక్కడ ఎంత వస్తుందో చెప్పండి, -q/p వస్తుంది. చూద్దామా ఎలా చేయాలో చూద్దాం, వస్తుందో లేదో చూద్దాం. p ఆఫ్ q ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయండి. px ఈజ్ ఈక్వల్ టు -q అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -q/p వచ్చిందా? మీరు కింద రాస్తారనమాట. -q/p ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. నెక్స్ట్ సమ్ చూడండి. If 2 is a zero of the polynomial p of x is equal to 2x square minus 3x plus 7a, then find the value of a. చూడండి, p of x ఎంత ఇచ్చాడు? 2x square minus 3x plus 7a. మనకి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. 2 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. 2 is the zero of the polynomial. So p of 2 అన్నమాట. x కు బదులుగా ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి? 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు 2 x కు బదులుగా ఏం రాయాలి? 2ని సబ్స్టిట్యూట్ చేసి 2 స్క్వేర్ మైనస్ 3 into 2 plus 7a. ఇది ఓకే, జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. సో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది అనమాట. సో వాల్యూ అనేది మనకి 0 వస్తుంది. అంటే 0కి ఈక్వల్ చేయాలి. p of 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో p of 2 ఈజ్ ఈక్వల్ టు 0 వాడు ఇచ్చేసాడు. 2 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. అంటే p of 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, ఎక్స్కు బదులుగా 2ని సబ్స్టిట్యూట్ చేస్తాము, దాన్ని 0కి ఈక్వల్ చేస్తాము. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. చాలా మంది తప్పులు చేస్తున్నారు. 2 స్క్వేర్ అంటే 2 into 2. 2 2s are 4. 3 స్క్వేర్ అంటే 6 రాస్తున్నారు. 3 స్క్వేర్ అంటే ఏంటి? 3 into 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఓకే, మీరు అవి సరిగ్గా ఎక్స్పోనెంట్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకుంటేనే ఈ సింప్లిఫికేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే చిల్డ్రన్, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. 3 2s are 6 ప్లస్ 7a. 8 మైనస్ 6 ప్లస్ 7a. ఇదెంత అవుతుంది? 2 ప్లస్ 7a. మనం ఏంటి, మనకి ఏ వాల్యూ కావాలి? సో ఈ టర్మ్ని ఫస్ట్ అటు పంపించండి. పంపిస్తే -2 అవుతుంది. సో దాన్ని సరిగ్గా రాసుకోండి. 7a ఈజ్ ఈక్వల్ టు -2. a ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ కావాలి? ఈ 7 అటు పంపించండి. పంపిస్తే ఇక్కడ మల్టిప్లికేషను ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించేసరికి డివిజన్ అవుతుంది. సో -2/7. ఏ వాల్యూ ఎంత అవుతుంది? -2/7. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూడండి. If 0 and 1 are the zeros of the polynomial f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. Find the values of a and b. మనకి ఇచ్చిన పాలినామియల్ ని రాయండి. f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. 0 ఇంకా ఏమిచ్చాడు మనకి? 0 and 1 are the zeros of the polynomial. Zeros of the polynomial f of x. అంటే ఏంటి? f of 0 is equal to 0 అవుతుంది. f of 1 is equal to 0 అవుతుంది. ఓకే, మనకి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది అన్నాడు. సో f of 0 is equal to 0, f of 1 is equal to 0. ఫస్ట్ 0 వేసి చేద్దాము. ఫస్ట్ ఇది సరిగ్గా రాయండి. f of x వేయండి. ఇది మీరు రెడీ చేసుకుంటే తర్వాత నీట్గా రాసుకొని
ఏఎక్స్ ప్లస్ బి. ఫస్ట్ ఏం చేద్దాము, 0 వేసి చేద్దాము. రీప్లేస్ ఎక్స్ బై 0. 2xకి బదులుగా ఎంత వేయాలి, 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 కదా. 2 ఇంటూ 0 క్యూబ్, 0 క్యూబ్ అంటే 0. 2 ఇంటూ 0 0. 0 తోటి దేన్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది. చాలామంది తప్పులు చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడ 0 స్క్వేర్ అంటే 0. 0 ఇంటూ 3 0 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. ఇవన్నీ 0ఏ. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఇది 0ఏ కదా. ఇక్కడ ఏకి బదులు ఎక్స్కి బదులుగా 0 వేయాలి కదా. ఓకే, ఇది కూడా 0 అవుతుంది. ఓకే చూడండి జాగ్రత్తగా అన్ని ఎక్కడ ఎక్స్ ఉన్నా 0 వేసామా లేదా చూడండి. ఓకే, ఏ ఇంటూ 0 0. సో ఇదంతా బి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది ఫస్ట్ వన్. బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. ఇప్పుడు మనం 0 వేసి చేసాము. ఇప్పుడు ఏం చేసేయాలి, 1 వేసి చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ బి. ఓకే, ఎఫ్ ఆఫ్ 1 ఎంత, 0. 2 ఇంటూ 1 క్యూబ్ అంటే 1. 2 1 జార్ 2 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. 3 1 జార్ 3 ప్లస్ ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. సో బి వాల్యూని వేసేయండి. వేసిస్తే -1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 ఇటువైపు తెచ్చేయండి, +1 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే చిల్డ్రన్, ఇలా మీరు ఎక్సర్సైజ్ 2.2 ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్.